హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మీకు నేను సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాం. నోటిఫికేషన్లో జాబ్ లొకేషన్ అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నా సరే మనకి క్వాలిఫికేషన్స్ అనేవి 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఇటువంటి క్వాలిఫికేషన్స్తోనే అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ లాగా ఆలస్యం కాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇటువంటి పోస్టులకి ట్రై అయితే చేస్తారు అని చెప్పి జాబ్ లొకేషన్ వేరేగా ఉన్నా సరే, దూరంగా ఉన్నా సరే మీకైతే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వివరాలను ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్టేకింగ్లో ఉన్నటువంటి హిందూ కాలేజీ నుంచి రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేయడానికి అప్లికేషన్స్ని ఇన్వైట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయని మెన్షన్ చేయడంతో పాటు నోటిఫికేషన్ని అఫీషియల్గా ఆన్లైన్లో ఈ 2024 జనవరి 16న రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 ఫిబ్రవరి 9th అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్టు కూడా మనకి గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టే. అయితే నోటిఫికేషన్లో టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 4 పోస్టుల్లో ఒకటి ల్యాబ్ అసిస్టెంట్, రెండోది జూనియర్ అసిస్టెంట్, 3 ల్యాబొరేటరీ అటెండెంట్, ఇక ఫైనల్గా 4వది లైబ్రరీ అటెండెంట్. అయితే లైబ్రరీ అటెండెంట్ పోస్టుకి సంబంధించిన వివరాలను మనం స్కిప్ చేద్దాం. వై బికాజ్ అంటే ఈ లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు లైబ్రరీ సైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ పోస్ట్ని ఈ వీడియోలో మనం స్కిప్ చేస్తున్నాం కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్లో. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నా లేదా ఇటువంటి కోర్సెస్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తే ఇటువంటి పోస్టులకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ వస్తే మీకు షేర్ చేయడానికి యూస్ అయితే అవుతుంది. ఇక ఇప్పుడు మనం నోటిఫికేషన్లో తెలుసుకోవాల్సినటువంటి పోస్టుల డీటెయిల్స్ని షార్ట్ లిస్ట్ చేసి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు చూడాలి. ఫ్రెండ్స్, ల్యాబ్ అసిస్టెంట్లో మొత్తం 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు అయ్యాయి. అందులో చూసుకుంటే మనకి బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ ఇలా మొత్తం 4 డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయితే చేశారు. బట్ ఇవన్నీ పోస్టులకు కూడా మనకి గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరిగితే ఈ పోస్టులన్నీ కూడా లెవెల్ 4 ప్రకారమే శాలరీ అండ్ ఏజ్ లిమిట్స్ కూడా 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో బైపీసీ చేసిన వాళ్ళైతే ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి 4 పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేయాలనుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులకు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్లో కనుక బైపీసీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. లేదు ఎంపీసీ చేసామంటే ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే మీకు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ లెవెల్ 4 ప్రకారం ఇస్తుంది. అంటే దాని అర్థం విత్ ఆల్ అలవెన్సెస్ 40 నుంచి 50,000 మధ్యలో మీకు శాలరీ ఉంటుంది. అప్ టు 30 years వరకు అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ 18 years అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, అయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. అప్ టు 27 years వరకు జాబ్స్కి అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే విత్ ఆల్ అలవెన్సెస్ 30 నుంచి 35,000 మధ్యలో ఈ జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 పోస్టుల్లో కూడా ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒక పోస్ట్ని ఎస్సీ కేటగిరీ, ఒక పోస్ట్ని ఓబీసీ కేటగిరీ అని చెప్పి డివైడ్ కూడా చేశారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకోబోతున్న పోస్టు ల్యాబొరేటరీ అటెండెంట్. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ టోటల్గా 33 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 33 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. శాలరీ అనేది లెవెల్ 1 ప్రకారం ఉంటుంది. అంటే విచ్ మీన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్ 25,000 rupees వరకు శాలరీస్ అనేవి రావడం జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి అవసరమైన క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అది కంప్యూటర్ మీదే. ఇక్కడ మీకు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి స్పీడ్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదు హిందీలో టైప్ చేస్తామంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. అయితే చాలామంది
మీరు రెండు లాంగ్వేజ్లోనే టైప్ చేయాల్సి ఉంటుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకుని ఆ లాంగ్వేజ్లో టైపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే ఏవి కూడా అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లాంటిది కూడా ఏమీ లేదు. సో ఓవరాల్గా ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. కంప్లీట్గా అప్లై ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజెస్ అనేవి 500 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజులో ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. రిక్రూట్మెంట్ రూల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ మీకోసం అవైలబుల్గా ఉంటాయి. అట్లీస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.